నమస్తే. కోట శ్రీనివాసరావు గారికి నివాళి అర్పించుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. సుమారు 83 ఏళ్ల వయస్సులో జూలై 13వ తేదీన తెల్లవారుజామున అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినటువంటి కోట శ్రీనివాసరావు గారు 1942వ సంవత్సరంలో జూలై 10వ తేదీన జన్మించారు. సరిగ్గా 83 ఏళ్ల వయస్సు. ఆయన జీవితంలో నట ప్రస్థానంలో ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు. కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు అని నేనంటే అందులో ఆశ్చర్యము అతిశయోక్తి ఏమీ లేదు. అది జగమెరిగిన సత్యం. భారతదేశం మొత్తం, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కోట శ్రీనివాసరావు గారికి అద్భుతమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన నటనకి, ఆయన వాచకానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన స్వభావానికి ఎందరో అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన గురించి ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సేవ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఉపాధ్యాయుడిగా మాట్లాడుకోవడం అనేది నేను సముచితంగా భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు నటుడు. సినిమాల్లో, చాలా సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ఓసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు. 1978వ సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమాల్లోకి వచ్చాడు. 750 సినిమాల్లో నటించాడు. 9 నంది అవార్డులు వచ్చినాయి. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు. ఇది భారత జాతి ఆయనను గౌరవించుకున్నటువంటి విషయం. కోట శ్రీనివాసరావు గారి పేరు చెప్పగానే ఎన్నో పాత్రలు అట్లా కళ్ళ ముందు కదలాడతాయి. అహనా పెళ్ళంట సినిమాలో ఆయన కోడిని గుమ్మానికి వేలాడగట్టి అన్నం తినేటువంటి సన్నివేశం, అసలు ఆ పాత్ర, అసలు ఆ పీనాసి పాత్ర కోట శ్రీనివాసరావు తప్ప అది ఎవరు చేసినా అంత హిట్ అయి ఉండేదేమో, అంత హిట్ అయి ఉండేది కాదేమో. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టనటువంటి సన్నివేశం. ఆ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు కాంబినేషన్ ఎంత అద్భుతం. ఇక నటన పాత్ర ఇస్తే అందరూ జీవించడం. గణేష్ అనే సినిమాలో గణేష్ సినిమాలో విలన్ పాత్ర చేస్తాడు కోట శ్రీనివాసరావు. అసలు ఆ నటన గురించి తెలియదు ఎవరికి. మీరు ఏదైనా చెప్పండి, కొన్ని సినిమాల్లో ఆయన డైలాగులు ఎంతో ఫేమస్ అవుతాయి. ఇడియట్ సినిమాలో ఓ తండ్రి పాత్ర, హీరో తండ్రి పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుంది. హలో బ్రదర్ సినిమా, శత్రువు సినిమా, అట్లాగే ఛత్రపతిలో విలన్ అతడు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలని. ప్రతిఘటన. కోట శ్రీనివాసరావు వల్ల ఆడిన సినిమాలు ఎన్నో. ఆయన విలనిజానికి ఎందరో సలాం కొట్టారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు లాంటి నటుడు ఉన్నాడు అని చెప్పుకోవడం చాలా గర్వకారణం. మనకైతే సగటు ప్రేక్షకుడిగా కోట శ్రీనివాసరావు గారి సినిమాలు చూశామని ఒక శకం, ఒక 50 ఏళ్ల పాటు ఆయన అంతకుముందు నాటకాల్లో నటించేవాడు, బ్యాంకులో పనిచేసేవాడు, సరే తర్వాత సినిమాల్లోకి వచ్చినాడు. అది కోట శ్రీనివాసరావు శకం. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ ఆ మామగారు సినిమాలో ఉంటుంది. అక్కడ మొదలైంది. ఇంక ఎన్ని సినిమాలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకి నవ్వని ప్రేక్షకుడు ఉన్నాడా? కోట శ్రీనివాసరావు గారు ఆ నలుగురు సినిమాలో ఆ పిసినారి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ని ఆ శ్మశాన వాటికలో తగలబెడుతున్నప్పుడు ఒక డైలాగ్ చెప్తాడండి. అసలు అది ఎంత అద్భుతం. ఆ డైలాగ్ వస్తుంటే అసలు కంటనీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ యాక్షన్ అద్భుత. కానీ ఆ సన్నివేశం హైలైట్ అవ్వడానికి రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు. ఇప్పుడు సన్నివేశం హైలైట్ అవ్వాలి, వ్యక్తుల యొక్క స్వార్థం కనిపించాలి. కోట శ్రీనివాసరావు రంగప్రవేశం చేసి అసలు నేను కావాలని ఎందుకు వేధించి డబ్బులు అడిగాను అనే దానికి చెబుతూ ఉంటాడు. అక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు, రోమాంచితుడు అవుతాడు. కోట శ్రీనివాసరావు గారి గురించి సినిమాల్లో ఆయన వాచకం గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకించి. మీరు తెలంగాణ వేషం ఇస్తే తెలంగాణ విలన్ అంటే తెలంగాణ విలనే ఆయన.
కామెడీ విలన్ అంటే కామెడీ విలన్ కాదు, సీరియస్ విలన్ అంటే సీరియస్ విలన్. కోస్తాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం, ఏది తీసుకున్నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని ఎట్లా పలకాలో, ఒక అక్షరాన్ని ఎట్లా పలకాలో, అసలు మాండలికాల సొగసు ఏమిటో నిరూపించినటువంటి వ్యక్తి. పిల్లలకి మాండలికాలు, ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం ఏంటంటే, పిల్లలకి మాండలికాల సొగసు చెప్పాలి అంటే కొన్ని కోట శ్రీనివాసరావు గారి సినిమాల్లోని క్లిప్పింగ్స్ చూపిస్తే చాలు మాండలికం అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి గొప్ప ఉదాహరణగా మిగిలిపోతుంది. ఏమి వాచకం, కొద్దిమంది మాత్రమే ఇట్లా భాష పట్ల సరైన స్పష్టతతో భాషను పలుకుతూ, అక్షరాల్ని పలుకుతూ, పదాల్ని పలుకుతూ, వాక్యాల్ని పలుకుతూ నటించిన వాళ్ళల్లో కోట శ్రీనివాసరావు గారు అగ్రశ్రేణిలో ఉంటారు. ఈ భాష పలకని వారి పట్ల ఆయనకు చాలా కోపం. సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వేరే ప్రాంతం నుంచి, బొంబాయి నుంచి, నార్త్ ఇండియా నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవడం, యాక్టర్స్ని దిగుమతి చేసుకోవడం, విలన్స్ని దిగుమతి చేసుకోవడం, ఈ విషయాల పట్ల సుమారు 25 ఏళ్ల పాటు ఆయన నిరసన వ్యక్తం చేశాడు. ఎంత ధైర్యం ఉండాలి! తెలుగు భాష వచ్చిన వారిని మాత్రమే సినిమాల్లో నటింపచేయండి, మొక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. అంటే తన భాష కోసం, తన అమ్మ భాష కోసం వేషాలు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదని నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఏమి ఆత్మాభిమానం! భాష కోసం, తల్లిలాంటి భాష కోసం, అన్నం పెట్టే భాష కోసం ఎవరినైనా ధిక్కరించాడు. ఆ మధ్య చాలా అందరూ చూసే ఉంటారు, నాగబాబు లాంటి వారిని ధిక్కరించాడు, ప్రకాష్ రాజ్ని ధిక్కరించాడు, షాయాజీ షిండేనైతే ఏకిపారేశాడు. తెలుగు స్పష్టంగా మాట్లాడడం రాదు, తెలుగు స్పష్టంగా మాట్లాడడం రానప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఎట్లా నటిస్తావు? సరే నటించినావు, కనీసం నేర్చుకోవాలి కదా. అంటే నువ్వు భాషకు అన్యాయం చేయొద్దు కదా. రాబోయే తరాలు భాష అంటే ఇలాగే ఉంటాయేమో అని అనుకునే ప్రమాదం ఉంది కదా. ఇది ఆయన ప్రశ్న. కాబట్టి కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే చాలా ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలా గొప్ప వ్యక్తి, స్నేహానికి కూడా ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. బాబు మోహన్తోనైతే జీవితాంతం స్నేహాన్ని నేర్పాడు. సరే తన వ్యక్తిగత జీవితంలో ఆ కొడుకు ప్రమాదంలో చనిపోవడం, కొంత ఆయన ఇబ్బందులను ఎదుర్కోవడం, ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కోవడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు గారు నటనకు పట్టం కట్టాడు. నటనతో పాటు కేవలం వ్యాపారాత్మకమైన నటనే కాకుండా భాషకు పట్టం కట్టాడు. భాషను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, కన్న తల్లిలా చూసుకున్నాడు, కన్న బిడ్డలా చూసుకున్నాడు. భాష పట్ల ఒక ఆత్మాభిమానాన్ని కనబరిచాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకెందుకు నివాళి అర్పించాలి అంటే తెలుగు భాష, తెలుగు భాష, తెలుగు భాష అని మొత్తుకున్నాడు ఆయన. ఇప్పటికైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినా, తెలుగు సినిమా ప్రేక్షకులైనా కోట శ్రీనివాసరావు గారికి నివాళి అంటే, ఎందుకంటే ఒక జీవిత కాలాన్ని గడిపేసినాం కోట శ్రీనివాసరావు గారి సినిమాలు చూస్తూ, ఆయన చెప్పే విషయాలు వింటూ, ఆయన హాస్యాన్ని ఆస్వాదిస్తూ ఒక జీవితాన్ని గడిపేసినాం. ఆయన వెళ్ళిపోయాక ఆయనకి ఇచ్చే నివాళి ఏముంటుంది? ఆయన ఆశయం ఏదైతే ఉంటుందో, తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఆశయం ఏదైతే ఉంటుందో, దానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులం అయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతిస్తుంది. కోట శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా స్వర్గలోకంలోనే ఉంటారు, గంధర్వులతోనే ఉంటారు. అలాంటి కళా దురంధరుడు ఆత్మశాంతితో స్వర్గలోకంలో ఉండాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.